శుభకార్యాలకు పూజార్ల కోసం వెతుకుతున్నారా? పూజారీస్.com లో అతి తక్కువ ధరలకే పూజార్లను ముందే బుక్ చేసుకోండి. వెంటనే కాల్ చేయండి. హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మాతో ఉన్నారు లా ఆఫ్ అట్రాక్షన్ కింగ్ విశ్వవిజయ్ గారు. సార్తో మాట్లాడదాం. నమస్కారం సార్. హాయ్ అండి నరసింహ హాయ్ సార్. ఫైన్, థ్యాంక్ యూ సో మచ్ అండి నరసింహ గారు. సార్ నన్ను చాలామంది కామెంట్ సెక్షన్ అడిగే క్వశ్చన్ సార్, ఏమి రాయకుండా ఏమి చదవకుండా నాకు అర్జెంటుగా మనీ కావాలంటే ఏ విజులేషన్ చేస్తే నాకు మనీ వస్తుంది చెప్తారు సార్ మీరు? ఎస్, మంచి ప్రశ్న అండి నరసింహ గారు. దీనికోసం విజువలైజేషన్ టెక్నిక్ అండి. ఓకే, రాయవలసిన లేకుండా చదవడం లేకుండా కేవలం ఊహ అండి. ఓకే, ఆలోచన. ఓకే, ఆలోచన శక్తిని ఉపయోగించుకొని కూడా సాధించవచ్చు. ఓకే, దానికంటే ముందుగా నేను ఏం చేస్తానంటే ఫస్ట్ రిలాక్స్గా ఉండాలండి. ఎంత ఎక్కువగా రిలాక్సేషన్ ఉంటే ఈ టెక్నిక్ అంత ఫాస్ట్గా వర్క్ అవుతుంది. సో దానికోసం మీరు చేయడానికి రెడీగా ఉన్నారు నరసింహ గారు? ఖచ్చితంగా ఎస్, రిలాక్స్గా ఉండండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎస్ 3 times బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ చేయండి. 1 2 3. రిలాక్స్ రిలాక్స్ రిలాక్స్. సో ఇప్పుడు మీకు ఎగ్జాక్ట్గా ఎంతైతే అమౌంట్ కావాలనుకున్నారో అంత అమౌంట్ మీ బ్యాంక్లో ఉందండి నరసింహ. జస్ట్ ఊహించండి, అంత అమౌంట్ మీ బ్యాంక్లో ఉంది. మీకు ఎంత కావాలో అంత అమౌంట్ మీ రైట్ నౌ మీ ఏ బ్యాంక్ అకౌంట్ అయితే, ఏదైనా హెచ్డిఎఫ్సి కావచ్చు, యాక్సిస్ కావచ్చు, ఎస్బీఐ కావచ్చు, యూనియన్ కావచ్చు, మీ బ్యాంక్ అకౌంట్లో మీకు ఎంతైతే అమౌంట్ కావాలో అంత అమౌంట్ మీ దగ్గర ఉంది. ఊహించండి ఫస్ట్ ఆఫ్ ఆల్. తర్వాత ఆ అమౌంట్తో మీరు ఏమేమి చేద్దాం అనుకుంటున్నారు? ఓకే, ఆ అమౌంట్ లెక్కలు చెప్పండి. ఓకే, ఇల్లుకి ఎంత, కారుకి ఎంత, ఓకే, గోల్డ్కి ఎంత, ప్రాపర్టీస్కి ఎంత, మొత్తం మీరు అన్నిటి కూడా ఎవరికైతే అమౌంట్ ఇవ్వాల్సి మీరు అనుకుంటున్నారు వారికి ఎంతెంత ఇవ్వాలని మీరు అనుకున్నారు అవన్నిటి కూడా క్లియర్ చేయండి. ఫస్ట్ మీరు ఎవరికైనా ఇవ్వాలని మీరు అనుకుంటున్నారు, ఫస్ట్ మనసులో వారికి ఎంతైతే అమౌంట్ ఇవ్వాలో అంత క్లియర్ చేయండి. నెక్స్ట్ ఒక ఇల్లు కావాలనుకుంటున్నారు, ఆ ఇల్లు రిజిస్ట్రేషన్ అయిపోయింది, మీరు అమౌంట్ ఇచ్చారు, రిజిస్ట్రేషన్, దాన్ని చూడండి. ఫస్ట్ ఆ మనసులో ఆ దృశ్యాన్ని చూడండి. ఒక కారు అనుకుంటున్నారు, ఆ కారు తీసుకున్నారు. ఓకే, ఆ కారు కూడా మీరు కొనుక్కున్నారు, జస్ట్ ఊహించండి. నెక్స్ట్ మీకు ఏదైతే కావాలో మీరు అనుకుంటున్నారో అవన్నీ కూడా మీరు ఆల్రెడీ పొందారు. ఓకే, ఇప్పుడు పొందారు కదా నరసింహ గారు. జస్ట్ ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఆ ఇంట్లో ఇప్పుడు మీరు ఉన్నారు, ఆ సోఫాలో మీరు ఇప్పుడు ఉన్నారు, మీ ముందు పెద్ద టీవీ కనపడుతుంది. అదేవిధంగా మీ ఇంట్లో మీకు కావాల్సిన విధంగా ఇంటీరియర్ డిజైన్ ఉంది, హాలు, కిచెను, బెడ్రూము, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా మీకు ఏదైతే కావాలో అలా విధంగా ఉంది. సో బయటికి వెళ్ళి చూస్తే ఎగ్జాక్ట్గా మీ ఇంటికి ఏ పేరైతే ఉండాలనుకున్నారో ఆ ఇంటికి ఆ పేరు ఉంది. అయితే శ్రీరామ నిలయం, ఆనంద నిలయం, లక్ష్మీ నిలయం, తులసి నిలయం, మొత్తం మీ ఇంటి పేరుతో సహా క్లారిటీగా ఉంది. ఆ ఇంట్లో మీరున్నారు. ఆ ఇల్లు నాకు ఇచ్చినందుకు, అందమైన ఇల్లు ఇచ్చినందుకు ఆ విశ్వానికి హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞత తెలియజేశాను. థ్యాంక్ యూ సో మచ్ టు ది యూనివర్స్ అన్నారు. అదే కొంచెం మీరు బయటికి వెళ్ళారు, బయటికి వెళ్ళేసరికి మీకు ఇష్టమైన కలర్ కారు అక్కడ ఉంది, బ్రాండ్ కారు. ఓకే, హ్యాపీగా మీరు మీ ఫ్యామిలీ మెంబర్స్తో కలిసి మీరు బయటికి వెళ్దామని ప్లాన్ చేశారు. ఆ కారులో మీరు జర్నీ చేస్తున్నారు. ఒక్కొక్క స్ట్రీట్ వెళ్తూ మెయిన్ రోడ్డుకి వెళ్ళి టచ్ అయ్యి ఆ మెయిన్ నుంచి ఒక షాపింగ్ మాల్కి వెళ్ళారు. ఆ షాపింగ్ మాల్లో మీకు ఏది ఇష్టమో అవన్నీ కొనుక్కున్నారు. హ్యాపీగా మళ్ళీ మీరు రిటర్న్ అయ్యారు, మళ్ళీ మీరు ఇంటికి వచ్చారు. అంతటి ఫైనాన్షియల్ ఫ్రీడమ్, మీకు ఏది కావాలంటే అది కొనుక్కున్నంత ఫైనాన్షియల్ ఫ్రీడమ్ వచ్చింది. ఆ కారుకు, ఓకే, ఆ కలర్ ఎక్సలెంట్గా తనకి థ్యాంక్ యూ సో మచ్ టు యూనివర్స్, సచ్ ఎ వండర్ఫుల్ కార్ నాకు గిఫ్ట్గా ఇచ్చినందుకు ఆ కారు హృదయపూర్వక కృతజ్ఞత తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్ అన్నారు. ఎట్ ది సేమ్ టైం మీకు ఎంతైతే ఎలా అయితే మీ ఫ్యామిలీ మెంబర్స్తో కలిసి ఒక ట్రిప్, ఫారెన్ ట్రిప్ కావచ్చు, డొమెస్టిక్ కావచ్చు, ఎక్కడికైతే మీరు వెళ్ళాలనుకున్నారో అక్కడికి మీరు వెళ్ళారు. అక్కడ ఒక సెల్ఫీ తీసుకున్నారు, చాలా హ్యాపీగా అనిపిస్తుంది. మళ్ళీ మీరు ఇంటికి వచ్చారు, ఆ సెల్ఫీలు చూస్తున్నారు, మీరు మీ ఫ్యామిలీ మెంబర్స్, ఆ ప్లేస్ ఉంది, చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. అదేవిధంగా మీ కెరియర్, మీకు ఎలాంటి కెరియర్ కావాలని మీరు అనుకున్నారో అలాంటి కెరియర్ అనేది మీకు రావడం జరిగింది. ఫస్ట్ మీరు జాయిన్ అయ్యారు ఆ ప్యాకేజ్తో, శాలరీ రావడం జరిగింది. శాలరీ వచ్చిన తర్వాత చాలా హ్యాపీగా మీ ఫ్రెండ్స్ అందరికీ పార్టీ ఇచ్చారు, చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఓకే, చాలా హ్యాపీ ఉంది. మీకు ఎంతైతే వెయిట్ కావాలో ఆ వెయింగ్ మిషన్లో చూసారో ఆ వెయిట్ అనేది ఉంది. అంటే మొత్తం మీకు ఏదైతే కావాలో మీరు కోరుకున్నారో అన్నీ కూడా మీకు వచ్చేసేయండి నరసింహ గారు. చాలా హ్యాపీ అనిపిస్తుంది, చాలా హ్యాపీ. ఇప్పుడు 2 చేతులు రఫ్ చేసుకొని, ఓకే, ఫేస్ పై మసాజ్ అలా చేసుకున్న తర్వాత మీ హ్యాండ్స్ని చూస్తూ ఐస్ ఓపెన్ చేసి చాలా హ్యాపీ అనిపిస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ యూనివర్స్ అనండి. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్. రిలాక్స్. ఎలా ఉందండి నరసింహ గారు? సూపర్గా ఉంది సార్. ఇక్కడ చదవాల్సిన అవసరం లేదు, రాయాల్సిన అవసరం లేదు, జస్ట్ విజువలైజేషన్ అంతే. విజువలైజేషన్ ద్వారా మీరు సాధించవచ్చు. సార్ ఈ విజువలైజేషన్కి ఏ టైంలో చేయాలి, ఈరోజే చేయాలని స్పెసిఫిక్ ఏమైనా ఉంటుందా సార్? ఏం లేదండి. స్పెషలైజేషన్ ఏంటంటే చూడండి, మనకు ఎస్పెషల్లీ ప్రాక్టికల్ క్లాస్లో ఒక టెక్నిక్ నేర్పించడం జరుగుతుంది. ఏంటి? టీటా స్టేట్ ఆఫ్ మెడిటేషన్ నేర్పిస్తాం. ఎవరైతే ఆ టీటా స్టేట్ ఆఫ్ మెడిటేషన్ నేర్చుకొని అక్కడ నుంచి విజువలైజేషన్ చేస్తే ఫాస్ట్గా వర్కౌట్ అవుతాయి. దానికోసం ఏంటంటే మనం ఎవ్రీ సాటర్డే కూడా ఈవినింగ్ 7 PM ఫ్రీ అడ్వాన్స్ లా ఆఫ్ అట్రాక్షన్ క్లాస్ కనెక్ట్ చేయడం జరుగుతుంది. దీనికోసం వ్యూవర్ చేయాల్సిన పని ఏంటంటే గూగుల్ ఫామ్ కింద ఇచ్చినట్టు గూగుల్ ఫామ్ ఫిల్అప్ చేయడం ద్వారా మా టీం మెంబర్సే వాళ్ళని వాట్సాప్ గ్రూప్లో యాడ్ చేయడం జరుగుతుంది. తర్వాత వాళ్ళకు జూమ్ లింక్ ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళ ఇంట్లో ఉంటూ ఆన్లైన్లో జూమ్లో క్లాస్కి అటెండ్ అవ్వచ్చు అండి నరసింహ గారు. వ్యూవర్స్కి డౌట్స్ వస్తే క్లారిఫై చేస్తారు, మీరే చెప్తారా క్లాస్? లేదు, వ్యూవర్స్ డౌట్ వచ్చినా, ఎలాంటి డౌట్ వచ్చినా కూడా
వాటి డౌట్స్ క్లారిఫికేషన్ అనేది కూడా ఉంటుందండి నరసింహ గారు. సార్ మీరు ఇందుకు విశ్లేషణ చేసేటప్పుడు ఒకటి చెప్పారు, విశ్వానికి కృతజ్ఞతలు అని చెప్పారు. అసలు నేను విశ్వానికి కనెక్ట్ అయ్యానా లేదా అని ఎలా తెలుస్తుంది? ఒకవేళ కనెక్ట్ కాకపోతే ఎలా? ఎలా తెలుస్తుందండి విశ్వానికి కనెక్ట్ అయ్యేది? మనం ఇంటర్నల్గా సైలెన్స్గా ఉంటుందండి. ఎంత మందులో ఉన్నప్పటికీ కూడా లోపల తెలియనటువంటి ఒక ఆనందం, తెలియనటువంటి ఒక ప్రశాంతత ఉంటుంది. స్థితప్రజ్ఞ గురించి మీరు వినే ఉంటారు. సుఖం వచ్చినప్పుడు పొంగిపోనివాడు, కష్టం వచ్చినప్పుడు కృంగిపోనివాడు. అలాంటి స్థితి కనుక మనకు వచ్చినప్పుడు ఏంటంటే ఆటోమేటిక్గా మనకు కనెక్ట్ అవునాడు. ఇంకొకటి మనకు ఏంజల్ నెంబర్స్ కనబడుతూ ఉంటాయి. ఓకే, పాజిటివ్ సైన్ అన్నీ కూడా మనకు అనుకూలంగా జరిగిపోతూ ఉంటాయి. అందరూ అనుకూలంగా ఉంటారు, మనకు మారిపోతూ ఉంటారు. ఇలా మనం కూడా అర్థం చేసుకోవచ్చండి. ఇంకొకటి ఏంటంటే మనం ఇప్పుడు ఎస్పెషల్లీ మన వ్యూవర్స్ చాలామంది అడుగుతున్నారు, సార్ స్పెషల్ క్లాస్ ఉందా? ఓకే, ఒక 2 days మాకు అంత టైం లేదు, ఒక 2 daysలోనే మాకు రిజల్ట్స్ కావాలని కొంతమంది అంటారు. వాళ్ళ కోసం ఏంటంటే అక్టోబర్, ఓకే, ఈ మంత్ అక్టోబర్ 2023లో 11th and 12th 11 మరియు 12 బుధవారం మరియు గురువారం ఈవినింగ్ 7 PM to 8:30 PM ఆన్లైన్లో స్పెషల్ క్లాసులు జూమ్లో కండక్ట్ చేయడం జరుగుతుందండి. దీనికోసం వ్యూ చేయాల్సిన పని ఏంటంటే డిస్ప్లే అవుతున్న నెంబర్ కనుక వాళ్ళు కాల్ చేస్తే, ఓకే, మా టీం మెంబర్స్ వాళ్ళు, ఓకే, వాళ్ళు యాడ్ చేయడం జరుగుతుంది. ప్లస్ వాళ్ళకి ఏంటంటే కరెక్ట్ గైడెన్స్ కూడా చేయడం జరుగుతుంది. స్పెషల్ క్లాస్ యొక్క డీటెయిల్స్ అనేది ఇంకా ఇన్ఫర్మేషన్ అది ఇవ్వడం జరుగుతుంది. బట్ ఏంటంటే స్పెషల్ క్లాస్ తెలుసు మీకు, చాలా ఫాస్ట్గా ఎన్రోల్ అవుతూ ఉంటారు. ఉన్న సీట్స్ చాలా తక్కువగా ఉన్నాయి. సో ఫాస్ట్ ముందు చేసుకున్న వాళ్ళకు, ఓకే, ఫీలో కన్సిజన్ కూడా ఉంటుంది. ప్లస్ ఎవరైతే చేసుకుంటారో వాళ్ళు ఫాస్ట్గా రిజల్ట్స్ కూడా చూడడం జరుగుతుంది. ఓన్లీ లిమిటెడ్ సీట్స్ అండి నరసింహ గారు. 2 days స్పెషల్ క్లాస్ అని చెప్పారు కదా సార్, ఆ స్పెషల్ క్లాస్లో ఏం చెప్తారు, ఎవరి గురించి చెప్తారు? ఓకే, రైట్ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఈ స్పెషల్ క్లాస్ ఎవరికైతే అంటే బిజినెస్ చేసే వాళ్ళకండి. ఓకే, నెక్స్ట్ ఎవరికైతే ఇంకా డెబిట్స్ ఎక్కువగా ఉన్నాయి, వాళ్ళు క్లియర్ చేయాలనుకున్న వాళ్ళ కోసం, మనీని సంపాదించి ఎక్కువగా ఫాస్ట్ గ్రోత్ తెచ్చుకోవాలనుకున్న వాళ్ళ కోసం కండక్ట్ చేయడం జరుగుతుంది. అంతేకాదండి, అఫర్మేషన్స్ ఎలా ప్రాపర్ కరెక్ట్గా రాయాలి, ఎలా విజువలైజేషన్ చేసుకోవాలి అంటే A to Z అసలు మనీకి సంబంధించిన అసలు మనీ బ్లాకేజ్ ఎలా ఉన్నాయి, అవి పోవాలంటే ఏం చేయాలి, ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి ఎలా వెళ్ళాలి, సంపదను ఎలా సృష్టించుకోవాలి, మీ ఫ్యామిలీ మెంబర్స్ ఉన్న మీరు ఒక మంచి పొజిషన్కి ఎలా రీచ్ అవ్వాలి. సో ఇవన్నీ కూడా A to Z చాలా క్రిస్టల్ క్లియర్గా స్టెప్ బై స్టెప్ ప్రతిదీ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరుగుతుందండి నరసింహ గారు. సార్ మీరు లాస్ట్ ఎపిసోడ్లో చెప్పారు చీమలకి ఫుడ్ పెట్టాలి, ఆవులకి ఫుడ్ పెట్టాలి అని చెప్పారు. స్పెసిఫిక్ అనేది చాలా మంది కామెంట్ సెక్షన్ అడిగే క్వశ్చన్ సార్, అసలు సార్ ఏ టైంలో పెట్టాలి సార్ చీమలకి ఆవులకి ఫుడ్ ఏ టైంలో పెట్టాలని అడుగుతున్నారు. దాని గురించి ఏం చెప్తారు? సో దాన్ని ఏమంటారంటే ఎస్పెషల్లీ ఇలాంటి యాక్టివిటీస్ని ఎందుకు చేయమంటారంటే ఏదైతే ఇస్తామో మళ్ళీ వస్తుందండి. సమస్త ప్రాణకోటికి ఎవరైతే హెల్ప్ చేస్తుంటారో వాళ్ళకి హెల్ప్ జరుగుతుందండి. సృష్టి యొక్క నియమాలు అవి. ఓకే, మనం మంచి చేస్తే మళ్ళీ మంచి తిరిగి వస్తుందండి, ఏది ఇస్తే మళ్ళీ తిరిగి వస్తుంది. సో నేనేమంటా అంటే సో మనం బ్రేక్ఫాస్ట్ చేస్తుంటాం, అదే టైంలో పెట్టండి చీమలకు. ఓకే, లైక్ మనం బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత, ఓకే, కొంచెం మనం తర్వాత లంచ్ చేస్తూ ఉంటాం, లేదా మార్నింగ్ టైంలో లేదా ఈవినింగ్ టైంలో మీకు ఎప్పుడు వీలైతే అప్పుడు అండి. ఓకే, దానికి ఒకటి స్పెసిఫిక్ టైం అనేది లేదు, మీకు ఎప్పుడైతే వీలైతే అప్పుడు. ఓకే, ఆవు కానీ, ఓకే, ఫుడ్, ఓకే, చీమల కింద చక్కెర, పావురాల కింద జొన్నలు, మీ ఇష్టం. ఇవన్నీ ఎందుకంటే నెగిటివిటీ బ్లాక్స్ అండి. ఆ బ్లాక్స్ ఉన్నంత వరకు మనీ ఫ్లో అనేది ఉండదు. ఆ బ్లాక్స్ క్లియర్ అయ్యి మీకు మనీ ఫ్లో జరగాలంటే చిన్న చిన్న రెమెడీస్ చేయాల్సి ఉంటుందండి. అవి చేస్తే అబండెన్స్ ఆఫ్ మనీ అనేది ఫ్లో అనేది వస్తుందండి నరసింహ గారు. మా వ్యూవర్స్ కోసం చాలా మంచిగా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్. సార్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి నరసింహ గారు, థ్యాంక్ యూ.